నీకు ఏదైతే మంచి జరిగిందో ఈ ప్రోడక్ట్లు వాడితే ఎలా అనిపిస్తుందో ఆ ఫీల్ని నలుగురికి పంచమంటున్నారు. సో నలుగురికి పంచే శక్తి మన దగ్గర ఉంది అని చెప్పి నేను చిన్నగా నాకు ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్స్ని నలుగురికి చెప్దామని వెళ్ళినప్పుడు జనాలందరూ ఎస్ రండి అంటారా? ఆధార్ కార్డు పట్టుకొని వెస్టేజ్ మీటింగ్కి వస్తారా? ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. ఇట్లాంటివి చాలా వచ్చినాయి తల్లి, చెయ్యకు తల్లి, టైం వేస్టు, ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని ఎవరి అనుభవాన్ని వాళ్ళు షేర్ చేస్తుంటే నేను ఒకటే అనుకున్నా, మీటింగ్కి వెళ్ళింది ఎవరు? వెస్టేజ్ మీటింగ్కి వెళ్ళింది ఎవరు? అర్థమైంది ఎవరికి? తెలుసుకుంది ఎవరు? జీవితం ఎవరిది? ఏమన్నా బాధ వస్తే ఎవరు ఫేస్ చేయాలి? అంతా నేనే కదా. ఇది నాకు అర్థమైంది. దీంట్లో ఏం ఫ్రాడ్ లేదు. రూపాయి నేను కట్టలేదు, రూపాయి నాకేమి ఫ్రాడ్ జరగలేదు. పైసలు ఇస్తే ప్రోడక్ట్ ఇచ్చిండు, ప్రోడక్ట్ ఇస్తూ మళ్ళీ అదనంగా నాకు డబ్బు ఇచ్చిండు. ఎసార్ నో? సో మళ్ళీ హెల్త్ వచ్చింది మా ఇంటికి. ఏం హెల్త్ వచ్చింది మేడం అంటే, ఇట్లా కంటిన్యూగా ప్రోడక్ట్లు నెలకి కొనుక్కుంటూ ఉంటే చిన్నగా 20, 60, 70, 80 అట్లా వస్తుంది. సో మా నాన్నకి బీపీ, మా మమ్మీకి బాడీ పెయిన్స్ ఉంటే కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి అని చెప్పిన కదా, అవి వాడుకోవడం వల్ల ఒక 3-4 నెలల్లో బాడీ కూడా మంచి రికవర్ అయింది. హాస్పిటల్కి చాలా దూరంగా ఉన్నాం, డబ్బు సంపాదిస్తున్నాం మేము ఏదో ఒక రకంగా. మా నాన్న ఫార్మరు, గేదెలు ఈ ఫామ్ పెట్టుకొని డబ్బు సంపాదిస్తున్నాం, కానీ ఆరోగ్యంగా బాగలేము. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న సమస్య అదైనా కాదా? ఏదో ఒక పని చేసుకుంటున్నారు, కానీ ఆ చేసే పని డబ్బు జమ అవుతుంది. ఏదన్నా చెప్పి రాని సమస్య ఏదన్నా పెద్దది వచ్చింది అనుకో, దేవునికి దండం పెట్టాల్సి వస్తుంది. అవునా కాదా? సో ఆరోగ్యం ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పి నేను చిన్న చిన్నగా వాడుకున్నా, నాకు మంచిగా అనిపించింది. ఒక నలుగురికి దొరకరా? ఎంతమంది? నలుగురికి చెప్పండి బిజినెస్ అని చెప్పారు. నలుగురికి చెప్పాలంటే 40 మందిని కలవాలని చెప్పారు మీటింగ్కి వచ్చిన వాళ్ళు. ఎంతమంది? నలుగురు దొరకరా? కానీ 40 మందిని కలవాలంటే కష్టమా కాదా? 40 మందికి మీరు చెప్తే నలుగురు 100% దొరుకుతారు అని చెప్పారు. సో అట్లా నేను అమ్మ చుట్టాలు ఉన్నారు, నాన్న చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఉన్నారా లేదా? నాకైనా మీకు ఉన్నా, అందరికీ ఉన్నారు. మనకు మంచి జరిగిన విషయాన్ని నలుగురికి చెప్పడం చాలా ఈజీ. మళ్ళీ ఇదేంది, షాప్ చేంజ్ చేసేది. కిరాణా షాపు, డీమార్ట్లో కొనుక్కునే సరుకు వెస్టేజ్లో కొనుక్కోమంటారు. ఇక్కడ ఏమైనా పెద్ద పని ఏమైనా ఏమంటారా? రోజు పొద్దున్న ఆఫీస్కి వచ్చి అటెండ్ చేసుకోండి, సాయంత్రం వెళ్ళి సార్ వెళ్తున్నా సార్ అని చెప్పేది ఉందా? అవునా కాదా? మనకి ఏదైతే మంచి జరిగిందో ఆ మంచిని నలుగురికి పంచమంటున్నారు. నలుగురికి పంచడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. వెస్టేజ్ ద్వారా డబ్బులు వస్తాయి. మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? నాకేదైతే మంచి జరిగిందో అది జనాలకు మంచి జరుగుతుంది కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకోవడానికి నేను వెళ్తే పొర్రపాటున కూడా నువ్వు ఆ బిజినెస్ చేయకన్నారు. ఏమన్నారు? మంచి జరుగుతుంది, ఎవరిని ముంచట్లేదు. మంచి చేస్తే మనకు కూడా దేవుడు ఏదో ఒక రకంగా మంచి చేస్తాడు అని అంటే వద్దు, జనాల్లోకి వెళ్ళొద్దు. నువ్వు పొరపాటున వాళ్ళు మన చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళు కొనుక్కోవడం వల్ల నీకు కనుక దీంట్లో డెవలప్ అయినావు అనుకో, నేను కొంటేనే నువ్వు డెవలప్ అయినావు. ఎవరు కొంటే? నేను కొంటేనే నువ్వు డెవలప్ అయినావు అన్న ఏడుపు ఉంటుంది. అస్సలు వెళ్ళకు, నువ్వు జాబ్ చేయి. లేదు జాబ్ చేయలేనంటే చదువుకో, ప్రశాంతంగా ఇంట్లో ఉండు అంటే నేను మీటింగ్ విన్నా, లైఫ్ నాకు కనబడుతుంది. ఏం లైఫ్ కనబడుతుంది అంటే వెస్టేజ్లో 1 సంవత్సరం కష్టపడితే 1,00,000. ఎంత? ఒక్కటే 1 సంవత్సరం. బయట 10 సంవత్సరాలు కష్టపడ్డా రాదు. అవునా కాదా? ఒక చదువుకునే స్టూడెంటు 20 సంవత్సరాలు చదువుకొని ఒక 2 సంవత్సరాలు కోచింగ్కి వెళ్ళి నోటిఫికేషన్స్ అవన్నీ అప్లికేషన్స్ పెట్టి అప్లై చేసి జాబ్ కోసం ప్రయత్నిస్తే లక్ బాగుండి జాబ్ వస్తే 20,000 స్టార్టింగ్. సార్ నో? ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి ఎంత కొట్టుకున్నా 10 సంవత్సరాలు చేసినా కూడా ఇంత వస్తుందా? 20, 30 వస్తుంది. ఏదన్నా జరిగి చెప్పిన వస్తలేవు ఈ రోజులలో. అవునా కాదా? ఏదన్నా జరిగి ఏమన్నా అయ్యిందనుకో, ఆ వచ్చే 20,000 వస్తాయా? ఫ్యామిలీ గడుస్తుందా? రోడ్డు పాలన అయిపోతుంది. ఒక్క పర్సన్ వేసి ఇల్లు మొత్తం లీడ్ చేస్తున్నాడు అంటే ఆ వచ్చే 20,000 కూడా రావు. ఏదన్నా మొత్తం జరిగితే అట్లుంది. ఆయన ఇంట్లో కొంచెం హెల్త్ బాగాలేక ఇంట్లో కూర్చుంటే సగం పైసలు ఏమైనా ఇస్తాడా బాసు? అది కూడా ఇయ్యడు. సో ఇక్కడ మనం ఎట్లయినా 1 సంవత్సరం కష్టపడితే 1,00,000 రూపాయలు అంటున్నారు. నాకు ఈ 1,00,000 వద్దు, కానీ 5,000 కావాలి. ఎంత కావాలి? 5,000. నేను చదువుకునే డేస్లో పాకెట్ మనీ ఉండాలన్నా ఉండద్దా? చాలా ఎక్కువ కదా ఇది. 5,000 ఏం చేస్తావురా తల్లి అంటారు. అవునా కాదా? కానీ ఏదైనా పండుగ వచ్చినా ఏదన్నా వచ్చినా బట్టలు కొనుక్కోవాలి అని నాకు చాలా, ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క సెలబ్రేషన్ చేసుకోవాలని నా ఆశ. కానీ మేము ఒక 5గురు ఆడపిల్లలము, ఒక తమ్ముడు కదా,
మా అమ్మ నన్ను ఇవన్నీ అడగొద్దని చెప్పింది. నీకు 50 ఇస్తే ఇంక నలుగురికి 50 ఇయ్యాలే. ఆ 50 నేను ఈడ ఇంట్లో పెడితే కూరగాయలైతాయి, కూరొస్తది రాత్రికి అని చెప్పేది. సో, అట్లా ఇంక నేను మా అమ్మ, మా నాన్నని అర్థం చేసుకొని, మా అక్క కూడా ఊకే పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టొద్దు. మనం ఏదన్నా ఉంటే మనకు చేతనయ్యి వాళ్ళకి హెల్ప్ చేయాలి గానీ, నాన్న ఒక్కడే కష్టపడుతుండు. నువ్వు వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దంటే, నేను పూర్తిగా గవర్నమెంట్ స్కూలే సార్. 10థ్ మొత్తం గవర్నమెంటే. ఇంటర్ గూడా తెలుగు మీడియమే. సో, డిగ్రీలో చిన్నగా సిద్ధార్థ కాలేజు. అట్లా నేను మెల్లగా ఇంగ్లీష్ డిగ్రీ గూడా మొత్తం తెలుగు మీడియమే. ఒక పీజీ ఒక్కటే అందరూ తిడుతున్నారని జెప్పి నేను పీజీ ఏం జేసినా అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా. నలుగురు మొఖానికి కొంచెం తిడుతుంటే నేను అట్లా పీజీ తీసుకొని మెల్లగా కంప్లీట్ జేసినా గానీ, నాకు బయట పోతే జాబ్ అయితే ఇయ్యరు. ఏమియ్యరు? జాబ్ ఇచ్చే సినిమా లేదు నాకు దెలుసు. నేనొక సార్ పేరు జెప్తే ఆ సార్‌ని అడుగు నాకు జాబ్ వస్తదా? రాదా? అనేది గూడా ఆయన జెప్తాడు. తెలుగు మీడియం చదువుకున్నోళ్ళకి ఎవరైనా జాబులిస్తారా? సో, అట్లా నేను ఈ బిజినెస్ చాలా గొప్పది. మనకేదైతే మంచుందో, ఏదైతే ప్రొడక్ట్ వాడితే బాగుందో, అదే విషయాన్ని నలుగురికి చెప్పడమే గదా! ఒక మాటే గదా మనం జెప్తున్నాము అని జెప్పి, నేను బాగా నలుగురికి చెప్పడం